నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. సింగినగర్ ప్రాంత ప్రజలకు అనారోగ్యం కలిగించే విధంగా డంపింగ్ యార్డ్లో చెత్త నిల్వ ఉంచడం సరికాదని వ్యాఖ్యానించిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ వి నిర్మలా కుమారి. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. 2 రోజుల పాటు విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోక్నాథం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించి కార్యాచరణ రూపొందించామని తెలిపారు. మార్చి 8 నుండి 17వ తేదీ వరకు యాత్రలలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోరుతూ మార్చి 22వ తేదీ నుండి 28 వరకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహాజన్లు ధర్నాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అప్పటికి పరిష్కారం కాకపోతే ఏప్రిల్ మే నెలల్లో పోరాట రూపకల్పన చేస్తామన్నారు. ఈ సమావేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించింది. గత 9 మాసాల్లో ఎదురుచూపులు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్నో కొన్ని రాయితీలు ఇచ్చి ప్రజల మీద పడినటువంటి భారాలను తగ్గిస్తుంది, ఉపశమనం కల్పిస్తుంది అనే ఆశతోటి 9 నెలల పాటు ఈ బడ్జెట్ కోసం ప్రజలు ఎదురు చూశారు. కానీ పూర్తిగా నిరాశకు గురయ్యారు ప్రజలు. బడ్జెట్లో చెప్పిన మాటలకి కేటాయింపులకి అసలు పొంతనే లేదు. మాటలు ఘనం, పెర్ఫార్మెన్స్ నిల్లు అన్నట్టుగా మొత్తం ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ ఎవరి పక్షం అనేది చెప్పాలంటే ఒకే ఒక ఉదాహరణ. కార్పొరేట్ కంపెనీలకు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద 2,000 కోట్లు కేటాయించి రైతుల ధరల స్థిరీకరణకు మాత్రం 300 కోట్లు కేటాయించారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. విదేశీ పెట్టుబడులు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయని ఆశలు పెట్టి వాళ్ళకి 2,000 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కేటాయించిన వాళ్ళకి రైతులకి కనీస గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధికి ఒక 3,000 కోట్లు కేటాయించడానికి చేతులు రాలేదని అడుగుతున్నాం. దాదాపు 4 కోట్ల మంది ఈరోజు గ్రామీణ ప్రజలు, అందులో 60% మంది రైతులు. ఈ సంవత్సరం పంటలకు గిట్టుబాటు ధర లేదు. మిర్చికి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, శనగకు లేదు, టమోటాలకు లేవు, దేనికి గిట్టుబాటు ధర లేదు. పైగా కరువు, వర్షాలు ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి అంటున్నారు, మంచినీళ్ళు తాగటానికి లేవు. ఏమి మీకు అడ్డం వచ్చింది అంటే డబ్బులు జనానికి ఇవ్వాల్సి వస్తే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. కార్పొరేట్లకు ఇవ్వటానికి మాత్రం ఖజానా నిండా డబ్బులు ఉంటాయా? కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల కోసం ఉద్దేశించింది కాదు. సింగనగర్ ప్రాంత ప్రజలకు అనారోగ్యం కలిగించే విధంగా డంపింగ్ యార్డ్లో చెత్త నిల్వ ఉంచడం సరికాదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు. విఎంసీ అధికారులు తక్షణమే చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. అజిత్ సింగ్ నగర్లోని డంపింగ్ యార్డ్ను సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలకు అనారోగ్యం కలిగించే విధంగా చెత్తను తొలగించకుండా ఉంచడం దారుణమన్నారు. నిల్వ ఉంచిన చెత్త మూలాన స్థానిక ప్రజలు దోమకాట్లకు గురై అనారోగ్య పాలవుతున్నారన్నారు. నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే డంపింగ్ యార్డ్లోని చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని, లేని పక్షంలో గతంలో ఏ రీతిలో అయితే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారు అదే రీతిలో రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సింగనగర్ చెత్త డంపింగ్ యార్డ్లో ఉన్నాం. నగరంలో వచ్చేటటువంటి చెత్తని మొత్తాన్ని కూడా ఇక్కడికి తీసుకురావటం, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి, సురక్షితమైన ప్రాంతాలకి తరలించాల్సినటువంటి అవసరం ఉన్నది. నగరపాలక సంస్థ గతంలో ఆ వైపుగా చేయకపోతే పెద్ద ఎత్తున సిపిఐగా ఆందోళన చేశాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు మా మీద కక్ష కట్టి కేసులు పెట్టించడం జరిగింది. ఈరోజు కూడా కేసులు మా పైన నడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ఇబ్బందుల్ని గమనించి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల సేవ కోసం పనిచేసేటటువంటి పార్టీ అనునిత్యం ఇక్కడ గత అనేక రోజులుగా చెత్త డంపింగ్ ఇక్కడి నుంచి తీసుకెళ్లటం ఆగిపోయింది.
దానికి ప్రధానమైనటువంటి కారణం వెహికల్స్ చూడండి. నగరపాలక సంస్థలో పనిచేసేటటువంటి వెహికల్ డిపోస్లో ఉన్నటువంటి వెహికల్స్ సరైనటువంటి దీంట్లో లేవు, ఫిట్నెస్ లేకపోవడంతో వెహికల్స్ సక్రంగా లేకపోవటం, ఉన్నటువంటి అరాకొర సిబ్బంది, దీనికి తోడు ఇక్కడి నుంచి తరలించేటటువంటి అవకాశం లేకపోవటం వలన గత అనేక రోజులుగా ఇక్కడ దుర్గంధంతో సింగనగర్, పాయికాపురం, కంట్రిక ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత కొద్ది నెలల నుంచి సింగనగర్ ప్రజలు దోమలు బాబోయ్ దోమలు, దుర్వాసన బాబోయ్ దుర్వాసన అని చెప్పేసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలు కూడా మా ఆఫీస్ దగ్గరకు వచ్చి మరి మాకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. మరి గతంలో ఈ ప్రాంతంలో మరి చెత్త డంపింగ్ యార్డ్ కోసం అనేక ఉద్యమాలు చేశాం, సిపిఐగా అనేక పోరాటాలు చేశాం. ఈనాటికి కూడా కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా డంపింగ్ యార్డ్ తీసేసి చక్కగా ఈ యొక్క మొక్కలు పెంచడం ఉద్యానవనంలాగా చేశారు. మేము కూడా ఆ టైంలో పర్యటన చేసి కమిషనర్ గారిని, ఆనాడు కమిషనర్ గారిని మేము అభినందించాం. ఇప్పుడు మరి మళ్ళా మొదలైంది. సిపిఐగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్లో చెత్త ఎప్పటికప్పుడు తీసేసి శుభ్రపరచాలి. లేదంటే ఆ డంపింగ్ యార్డ్లో ఆ చెత్త ఉండటం వల్ల దోమలు విజృంభించి ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకి చాలా హానికరం అవుతుంది. అలానే రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి వెంటనే కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకోవాలని మా సిపిఐగా డిమాండ్. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి కలిగిన మహిళల గౌరవాన్ని కాపాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ వి నిర్మలా కుమారి తెలిపారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వహణ వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 7 గంటల వరకు డగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, షటిల్, అంత్యాక్షరి పోటీలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్జీఓ హోం వేదికగా 5వ తేదీన చెస్, క్యారమ్స్, తెలుగులో వ్యాసరచన, 1 నిమిషం పాటు ఎటువంటి ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో ప్రసంగించే పోటీలలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. 6వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు సినీ, జానపద, లలిత కళా పోటీలు, నృత్య పోటీలు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. మహిళా విభాగం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆలపర్తి విద్యాసాగర్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని వారికి ధన్యవాదాలు చెప్తున్నామన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి మాధవి మాట్లాడుతూ మహిళల హక్కులను రక్షించేందుకు, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు, అలాగే వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం 1909లో అమెరికాలో మొదటిసారిగా నిర్వహించారన్నారు. గతంలో మహిళలు కేవలం ఇంటికే పరిమితమై ఉండేవారని, అయితే ఆధునిక యుగంలో వారు విద్య, వైద్యం, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని విభాగాలలో పనిచేస్తున్న మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలందరూ బలవంతులే ప్రపంచాన్ని మారుస్తారు అనే సిద్ధాంతాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఏఎస్ జీఈఎఫ్ మహిళా కమిటీ కన్వీనర్ ఎం రాజ్యలక్ష్మి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి జానకి, రాష్ట్ర కార్యదర్శి బి తులసీరత్నం, రాష్ట్ర మహిళా విభాగం నాయకులు లలితాంబ, శాంతిశ్రీ, శివలీల, విజయశ్రీ, మల్లీశ్వరి, సురేఖ, సరస్వతి తదితరులతో పాటు క్యాపిటల్ సిటీ బ్రాంచ్ అమరావతి మహిళా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏపీ ఎన్జిఓ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మహిళా విభాగం తరపున మరి ఇక్కడ విజయవాడలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, వెల్లిటరీ ఫంక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే సైమల్టేనియస్గా ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లా యంత్రాంగంలో అక్కడ చైర్పర్సన్ వాళ్ళు కూడా స్టేట్ అంతా కూడా జిల్లా వైజ్ అక్కడ ఫంక్షన్ చేస్తారు. స్టేట్లో కూడా ఇక్కడ జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ సంవత్సరం మార్చి 8న పురస్కరించుకొని మార్చి 4వ తారీఖున, 5వ తారీఖున, 6వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వెల్లిటరీ ఫంక్షన్ 8వ తారీఖు జరుగుతుంది. మరి ఈసారి మరి ఎన్నడూ లేని విధంగా మరి మన రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారు, సాగర్ గారు ఆధ్వర్యంలో
మరి స్టేడియంలో కూడా మరి గత 3 సంవత్సరాలు స్టేడియంలో నిర్వహించలేకపోయాము. ఈ సంవత్సరం మాత్రం మరి మహిళలందరికీ కూడా అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి, మరి ఏది కూడా తీసుకోకుండా చేయాలనే ఉద్దేశంతో మరి 4వ తారీఖున స్టేడియంలో. నా పేరు పి మాధవి, ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషను మహిళా ఉద్యోగులని ఉద్దేశించి 4, 5 తారీఖుల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి మహిళలు చిన్న సమయం కూడా లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్లో వాళ్ళకి ఆ 3 రోజులు ఆ తర్వాత ఒక ఛార్జింగ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పనేసి వీళ్ళని మానసికమైనటువంటి ఉల్లాసము, ఉత్తేజాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పేరు ఎం రాజ్యలక్ష్మి, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కన్వీనర్ను. 29 రాష్ట్రాల మహిళా ప్రతినిధిగా వ్యవహరిస్తూ అందున మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నిక కాబడ్డం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం పురస్కరించుకొని కొన్ని లక్ష్యాలను నిర్దేశిస్తారు. అదేవిధంగా ఈసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించారు. ఆ లక్ష్యాల్లో మొదటి భాగంగా ప్రతి ఒక్క కార్యాలయాల్లోనూ 29 రాష్ట్రాల్లోతో పాటు మన రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి కార్యాలయాల్లో కూడా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అదేవిధంగా సాయంత్రం 5 తర్వాత కనుక మహిళా ఉద్యోగిని కనుక ఉండవలసిన పరిస్థితి ఉంటే ఆ మహిళకు రక్షణ కల్పించాలని నిర్దేశించారు. ఎందువల్లంటే తమ స్థలాన్ని కబ్జా చేసి తమపైనే కొందరు దాడులు చేస్తున్నారంటూ మస్తాన్ వలి అనే వికలాంగుడు వాపోయాడు. కబ్జాదారులు రామకృష్ణాపురంలో తమకు గల 280 గజాల విలువైన స్థలాన్ని ఆక్రమించుకొని స్థలంలోనే పాగా వేశారని తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపురంలో భూ కబ్జా బాహటంగా జరుగుతుందని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. రామకృష్ణాపురంలో కబ్జాకు గురైన స్థలం వద్ద బాధిత కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి కన్నీరు మున్నూరయ్యారు. స్థలానికి చెందిన వికలాంగ యువకుడు మస్తాన్ వలి మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి తాము నివాసం ఉంటున్న స్థలాన్ని మాది అని కొందరు ఆక్రమించుకున్నారని వాపోయారు. అదేమని ప్రశ్నించిన తనపైన, తన తల్లిపైన, కుటుంబ సభ్యులపైన దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. తమపై దాడిని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏసీపీ స్థాయి అధికారి సైతం కబ్జాదారుల పక్షానే నిలిచినట్టుగా మాట్లాడుతున్నారని, తమను ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు. 20 రోజుల క్రితం తనకు ప్రమాదం జరిగిందని, కాలు తొలగించారని, ఆ ప్రమాదానికి కారణం కూడా కబ్జాదారులే అన్న అనుమానం ఉందన్నారు. పోలీసులే న్యాయం చేయకపోతే ఇంకా ఎవరు న్యాయం చేస్తారంటూ ప్రశ్నించారు. మస్తాన్ వలి తల్లి షేక్ షహీదా మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని, తమ స్థలాన్ని తమకు ఇప్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించాలని, పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు చెందిన 280 గజాల స్థలాన్ని తమకు ఇప్పించాలని కోరారు. ఆస్తికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ తమ వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు. తమపై దాడి చేసిన వారి నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని, అలాగే వారిపై కఠినమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. నా పేరు మస్తాన్ వలి. ఈ స్థలం మా అమ్మ నాన్నగారిది. గత 30 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాము. ఈ స్థలం నాదే. 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాము. ఈ స్థలం ఖాళీ చేయాలి, మాకు అప్పు చెప్పాలని రామారావు అనే వ్యక్తి అతని అనుచరులతో 30 మందితో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజున వచ్చి మమ్మల్ని కొట్టి ఖాళీ చేసి, కళ్ళలో కారం కొట్టి మా అమ్మల్ని, మా పిన్నోళ్ళని అందరినీ కొట్టి ఖాళీ చేసి మా అమ్మ స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్కి వెళ్తే మేము స్టేషన్కి వెళ్ళొచ్చేలోపు మొత్తం ఖాళీ చేసేసి మొత్తం మా సామాన్లన్నీ చూడండి మొత్తం బ్రిడ్జి కింద పడేశారు. మొత్తం ఆ సామాన్లన్నీ బ్రిడ్జి కింద పడేసి స్టేషన్కి వెళ్తే మీ మీదే కేసు పెడతాము, మీరే వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని తీసుకొచ్చి ఖాళీ చేసింది కాక సిఏ గారు, ఎస్ఐ గారు మీరు ఖాళీ చేయండి, మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పి ఏసీపీ గారి దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని, ఏసీపీ గారు కూడా మీకు డబ్బులు ఇచ్చేస్తాం, మీరు అక్కడ ఖాళీ చేసేయండి, ఫలానా రామారావు అనే వ్యక్తికి స్థలం అప్పచెప్పండి అని చెప్పేసి అసలు మా మాట వినట్లేదు. స్టేషన్కి వెళ్తే మేము చెప్పే మాట వినట్లేదు. రోజు తెల్లవారుజామున వచ్చారు. మా అబ్బాయి కేకలు వినబడి మేము పక్కన వాళ్ళు వచ్చి కేకేస్తే వచ్చాను నేను. మా అబ్బాయి అక్కడ పడుకుంటున్నాడు.
ఈలోపు నేను 100కి ఫోన్ చేశాను. ఏంటనేటప్పటికి 30 మంది దాకా దబా వచ్చేసి అవి పగలగొట్టేసి చేస్తుంటే 100కి కాల్ చేసి ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. రెస్పాన్స్ అవ్వకపోయేసరికి ముందు మా అబ్బాయిని ప్రాణం కాపాడుకోవాలని లాగేశారు. ముందు లాగేస్తే నేను ముందు కూర్చొని చూస్తూ ఉండండి స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్తే ఎవరు లేరు, ఎస్ఐ గారు ఒక్కళ్ళే ఉన్నారు, ఇంకో కానిస్టేబుల్ ఉన్నారు. చెప్పాను ఇలా విషయం అని. వెళ్తాము అమ్మా, ఎవరు లేరు రానిండి అన్నారు అని అక్కడే కూర్చోబెట్టారు. ఎవరిని ముందు సీఏ గారికి ఫోన్ చేస్తాను, ఆయన చెప్పి పంపిస్తాను అన్నారు. సీఏ గారికి ఫోన్ చేయటం ఏంటండి, అక్కడ మమ్మల్ని కొట్టేసి ఇచ్చేస్తున్నారు. ముందు నా కొడుకు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు, ప్రాణం హానిగా ఉంది, నేను కాపాడి వచ్చాను. ముందు 100కి చేస్తే ఎవరు ఎత్తట్లేదని ముందు స్టేషన్కి వచ్చాను. రంజాన్ మాసం నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ను మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. విజయవాడ ప్రజలకు మొట్టమొదటిగా హలీంను పరిచయం చేసిందే సలీం అని జలీల్ ఖాన్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పంజా సెంటర్ ప్రాంతంలో రంజాన్ మాసం సందర్భంగా హలీం సెంటర్లను ఏర్పాటు చేశారు. టీడీపీ నేత సలీం ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ను మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ నేత బేగ్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హలీంను వారు రుచి చూశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ముస్లిం ప్రజలకు రంజాన్ పండుగ పవిత్రమైనదని తెలిపారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో 1 టౌన్లో ప్రసిద్ధిగాంచిన పంజా సెంటర్ ప్రాంతంలో ప్రతి ఏడాది హలీం సెంటర్స్ ఏర్పాటు చేస్తారని, అన్ని మతాలకు చెందిన వారు ఈ ప్రాంతానికి విచ్చేసి హలీంను ఆరగిస్తారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీక అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం సలీం హలీం సెంటర్ నిర్వాహకులు సలీం మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తాము ఈ ప్రాంతంలో సలీం హలీం సెంటర్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్యూర్ మటన్తో తయారు చేసిన హలీంతో పాటు తమ వద్ద ఉన్న అన్ని రకాల బిర్యానీలు లభిస్తాయని వారు వివరించారు. ఆనందంగా సంతోషంగా ముస్లిమ్స్తో పాటు ఇతర హిందూ సోదరుల్లో కూడా ఉత్సాహం అయిన వాతావరణం ఉంది. రంజాన్ ఎప్పుడు వస్తుంది, మేము వెళ్ళి అక్కడ హలీం ఎప్పుడు తినాలి, రకరకాలైన వంటలు ఉంటాయి, అవి కూడా ఎట్లా ఎంజాయ్ చేయాలి అని ఆవేదన ఆదుర్త వల్ల ఉంది. దాంతోపాటు ముస్లిం సోదరులు ఈ 11 నెలలు మనం ఏ రకంగా జీవించాం, ఈ నెలలో మేము ప్రార్థనలు చేసుకుని గతంలో ఉన్న 11 నెలల్లో మేము ఏమైనా తప్పులు ఒప్పులు చేసి ఉంటే ఆ దేవుడి ధర అల్లా ధర జీవించుకొని 5 పూటలు నమాజ్ చేసుకొని ఉపవాసం ఉండి, ఇంత గొప్పతనం ఏముందంటే ఎంతటి మూర్ఖుడు కూడా రంజాన్ నెలలో పవిత్రంగా ఉండాలనుకుంటాడు. తాగుబోతుడు కూడా ఒక మందు నెల మానేస్తాడు. అంతా దీని మీద నమ్మకం ముస్లిం సోదరుల్లో ఉంది. రేపటి నుంచి ఉపవాసాలు మొదలవుతాయి. ఈ రోజు నుంచే ఖురాన్ చదవడం కూడా ప్రారంభం అవుతుంది. ఇది నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను హైదరాబాద్లో లక్నో వెళ్ళినప్పుడు చూసా. అక్కడ ఇటువంటి షాపులే 10-12 ఉండేవి. నా కోరిక ఒకటి ఉండేది, ఇదంతా స్లమ్ పేదరికం ఉన్న ముస్లిం ఏరియా కాబట్టి హలీం షాపులు పెట్టాలని నా కోరిక ఉండేది. ఫస్ట్ సలీం గారిని ఇంకో కుర్రోడిని అన్నో పెట్టాం. ఇద్దరితో మొదలు పెట్టాం. మెల్లిమెల్లిగా ఈ వాతావరణం ఏర్పడింది. ఇంకా చాలామంది ఇక్కడ పెట్టాలనుకున్నా స్థలం లేదు. మరి ఇంతవరకే ఉంటే మనం ముస్లిం సోదరులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ ముస్లిం సోదరులు, అలాగే ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసం వస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే మన విజయవాడ పశ్చిమానికి రంజాన్ యొక్క ప్రత్యేకత అనేది ఉంది కాబట్టి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ పంజా సెంటర్ అనేది ఇందాక
మన పెద్దలు జలీల్ ఖాన్ గారు మాజీ శాసనసభ్యులు అన్నారు, ఈ పశ్చిమ నియోజకవర్గంలో మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనపడుతుంది ఇలాంటి వాతావరణం. అందరు కూడా ఇలాంటి షాప్స్ కానీ పెట్టుకోవడం అనేది, హలీం, ఫాలూదా స్టాల్స్, అలాగే ఎన్నో రకమైన అంటే వంట చేయడం, హలీం లాంటి పదార్థాలతో చేయడం అనేది చాలా ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఇక్కడ గత 3-4 దశాబ్దాలుగా హలీం అనేది చాలా ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిగా స్థాపించిన హలీం స్టాల్ ఎవరిదైతే ఉందంటే మన సలీం గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇలా స్టాల్ నడుపుతూ అలాగే ప్రోత్సాహిస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు 30 నుంచి 40 స్టాల్స్ ఉన్నాయి. అంతేకాదు ఈ నెల మొత్తం ఇక్కడ 1000 మందికి ఉపాధి కల్పించే వసతి ఇలా కల్పించే అవకాశం కల్పించారు. దీనివల్ల 1000 మందిని ఈరోజు మనం చూస్తూ ఉంటాం. ప్రతి 30 రోజులు ఇక్కడ వర్క్ చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కూడా కల్పించే సౌకర్యమైన అవకాశం కల్పించారు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఇక్కడ వచ్చి మన పశ్చిమ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఇలాంటి వాతావరణం మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి ఈ యొక్క హలీం స్టాల్స్ అందరూ కూడా ఆనందించాలని చెప్పి ఈ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, రంజాన్ నెల ప్రారంభానికి నెలవంక చూసి మీరు ఉపవాసాలు ఉండండి, అలాగే రంజాన్ నెల అయిన తర్వాత నెలవంక చూసి ఉపవాసాలను వదిలేయండి, పండుగ చేసుకోండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. సహరీ అంటే ఉదయం సూర్యోదయం కాకముందు భోజనం చేసేదానికి సహరీ అంటాం. ఇఫ్తార్ అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత రోజా విరమణకు ఇఫ్తార్ అంటాం. ఈ రోజు నుంచి ఇప్పుడు నెలవంక కనిపించింది కాబట్టి ఇప్పుడు ఈ క్షణం నుంచి మనం రంజాన్ నెలలోకి ప్రవేశించాం. రేపు నుంచి 30 రోజులు 29-30 రోజులు ఉపవాసాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉపవాసాలు ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎటువంటి భోజనం చేయకుండా ఉంటారో వాళ్ళ కోసం ఉపవాసం విరమించిన తర్వాత ఓ మంచి పౌష్టిక ఆహారం, ఇక్కడ హలీం అనే పౌష్టిక ఆహారాన్ని అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పంజాబ్ సెంటర్ ఏరియాలో యూనియన్ తరఫున హలీం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు సహకరించారు. ఇక్కడ ఈ హలీం అనేది మొదటిగానే ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటిగా హలీంని ప్రారంభించిన స్టాల్ హలీం. కాబట్టి ఇక్కడ ఈరోజు మన నాయకులందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. మంచి పౌష్టిక ఆహారం, కులాలకు మతాలకు అతీతంగా తీసుకునే పౌష్టిక ఆహారం హలీం అని తెలియజేస్తున్నాను. మీడియా సోదరులకి నమస్కారం అండి. తెలియపరిచేదంటే ఈరోజు మాది నలబడుపు రంజాన్ అంటే ఉపవాసాలు ఉండే రోజు అనమాట. ఈ రోజు నుంచి రేపు పొద్దున్న తెల్లారుజామున 4ంటికి ఉపవాసాలు చేస్తాం. అలాగే నేను గత 23 సంవత్సరాల నుంచి ఈ హలీం సెంటర్ పెట్టాను కాబట్టి ఇక్కడ. అలాగే గతంలో 23 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు తినడానికి. హైదరాబాద్ వెళ్ళాలంటే మనం ఎందుకు ఇక్కడ తయారు చేయలేకుండా మా జల్నాన్ గారు చెప్పారు కదా, ఒక మాస్టర్ని పిలిపించి అరే ఇక్కడ హలీం స్టాల్ పెట్టరా అని చెప్పి ఆయన ద్వారాగా ఇక్కడ మన హలీం సెంటర్ పెట్టాం. అలాగే ఈరోజు 1 నుంచి 40-50 దాకా అయింది. గత విజయవాడ చుట్టుపక్కల కూడా హలీం షాపులు ఉన్నాయి. దగ్గర 150 షాపులు దాకా ఉంటాయి చుట్టుపక్కల మొత్తం. అసలు చుట్టుపక్కల హలీం అనేది తెలియదు. అలాంటిది 23 సంవత్సరాలు కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఇంత పేరు వచ్చింది. ఆ రోజు ఎంత టేస్ట్ ఉందో ఇదే 23 సంవత్సరాల ఇదే టేస్ట్గా నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తాను. విజయవాడ నగరంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ముస్లిం సోదరీమణులందరికీ కూడా మరి రంజాన్ మాసపు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ పండగ వచ్చిందంటేనే పశ్చిమ నియోజకవర్గం పంజాబ్ సెంటర్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ పండగ వాతావరణం తేవడానికి చాలా బలంగా కృషి చేసినటువంటి మరి వ్యక్తి సలీం గారు. ఇక్కడ సలీం గారు హలీం స్టాల్ని ఏర్పాటు చేసి హైదరాబాదీ వంటకాలని మరి పాత బస్తీతో పాటు విజయవాడ నగర ప్రజలకి రుచి చూపించినటువంటి వ్యక్తి మన సలీం గారు. ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ఎంతో క్రమశిక్షణతో నిబద్ధతతో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ హలీం సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రతి ఏడాది కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఒక సోదరులాగా అభిమానిస్తున్నటువంటి సలీం గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. వారు మంచిగా మరి హలీం సెంటర్ని నడపాలని అందరితో మమేకమై మరింత చక్కగా ఈ ఫుడ్ స్టాల్ని చక్కగా ఏర్పాటు చేశారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తా. మరొక్కసారి సలీం గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చివరిగా ఒక్క మాట, హలీం అంటేనే
సలీం అంటేనే హలీం అని కూడా తెలియజేస్తారు. సామాన్యుడికి వైద్య సేవలు దూరం అవుతున్నాయని, ఆ అంతరాన్ని తగ్గించి సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందాలన్న సంకల్పంతో శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీని ప్రారంభించామని ఎండి డాక్టర్ వెనిగళ్ల చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం భవానీపురంలోని శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాలకు కిడ్నీ, లంగ్స్, షుగర్, ఎముకల దృఢత్వ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ వెనిగళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ, చంద్రశేఖర్ తమ హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో అత్యాధునిక చికిత్సను సామాజిక సేవా దృక్పథంతో అందిస్తున్నామని తెలిపారు. 365 రోజులు 24 గంటలు అన్నారు. అత్యవసర సేవలు ఉన్నాయని, లభిస్తాయని అన్నారు. ఈఎన్టీ సర్జరీ నిపుణులు, వెన్నెముక సర్జరీ నిపుణులు, సుబ్బయ్య అన్ని రకాల సర్జరీ నిపుణులు, గైనకాలజీ, యూరాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ వంటి అన్ని విభాగాలలో అత్యాధునిక చికిత్సతో అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు త్వరలో ప్రారంభిస్తామని, అన్ని రకాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు, CGHSలు, ఎంప్లాయీస్ హెల్త్ కార్డులపై వైద్య సేవలు లభిస్తుందన్నారు. అనంతరం శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, పేదవాడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక సామాజిక సేవ చేస్తున్న జర్నలిస్టులకు వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డుల ద్వారా లేదా డిస్కౌంట్లలో వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. ఈ రోజు సుమారు 60 నుండి 70 మంది వరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నమస్తే అండి, నా పేరు దిలీప్ అండి, శ్రీ భవానీ హాస్పిటల్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నానండి. ఈరోజు జర్నలిస్ట్ సోదరులకి అందరికీ ఉచిత వైద్య శిబిరం అందించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో షుగర్ అండ్ హెచ్బిఎన్సీ, క్రియాటిన్, బిఎండి బోన్ మ్యారో డెన్సిటీ అండ్ పల్మనరీ టెస్టులు కానీ, థైరాయిడ్ టెస్టులు కానీ అన్నీ కూడా ఉచితంగా చేయబడింది. దీంట్లో ఈ సేవల్లో జర్నలిస్ట్ సోదరులు మ్యాక్సిమం 60 దాకా లబ్ధి పొందారు, 60 నుంచి 70 దాకా. సో మేమేమనుకున్నానంటే, మా ఎండి గారు డిసైడ్ అయ్యి జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా ఇంకా ఫ్యూచర్లో హాస్పిటల్ నుంచి ఎలా చేయొచ్చు వైద్యం అందించారు. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా వైద్యం గురించి దాని కేర్ తీసుకోరు. సో మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో జర్నలిస్ట్ సోదరులు కూడా అంతా తొందరలో అందరితో, మన మీడియా వాళ్ళ అందరితో మాట్లాడుకొని ఒక మంచి వైద్యం వాళ్ళకి అందించే విధంగా జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా ప్లాన్ ఎండి గారితో డిస్కస్ చేసి చెప్తామండి. బట్ అదే కాకుండా ప్రతి పేదవాడికి కూడా వైద్యము శ్రీ భవానీ హాస్పిటల్లో అక్కడికి వెళితే కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగానే ఇట్లా అందుతూ ఉంది, తక్కువ ఖర్చుతోనే అవుతుంది అనేది కూడా మేము ఆ ఎజెండాతోనే ఈ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. సో దాంట్లో కూడా షుగర్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, యూరాలజీకి సంబంధించి కానీ, పల్మనాలజీ కానీ చాలామంది మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారు పేషెంట్స్. నమస్తే అండి, నేను డాక్టర్ వెనిగళ్ల చంద్రశేఖర్, ఎండి శ్రీ భవానీ హాస్పిటల్, భవానీపురం. సో అసలు హాస్పిటల్ ప్రారంభించింది 2004లో సింగిల్ స్పెషాలిటీగా ప్రారంభమైన హాస్పిటల్ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద మంచి ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ సేవలు, సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ భవానీపురం పరిసర ప్రాంతాలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రారంభించబడింది శ్రీ భవానీ హాస్పిటల్. సో దీంట్లో మనం అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కవర్ చేసాము. వీటిలో ముఖ్యమైనవి మన కార్డియాలజీ విభాగం, నెఫ్రాలజీ విభాగం, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం, ఆర్థోపెడిక్స్ విభాగం అంటే ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ విభాగం, తర్వాత గైనకాలజీ విభాగం, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్ కూడా అవైలబుల్గా ఉన్నారు. సో పల్మనాలజీ విభాగంలో కూడా సేవలు అందిస్తాం. అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ అన్ని విభాగాలు కవర్ అవుతున్నాయి. కొంత న్యూరో విభాగం డెవలప్ చేస్తున్నాం, అప్పుడే న్యూరో సర్జరీ విభాగం డెవలప్ చేస్తున్నాం. సో ఈ సేవలన్నీ కూడా ఇప్పుడు మన కార్పొరేట్ వైద్యం ఎంత ఖరీదైంది అనేది తెలిసిందే. సో దాన్ని మనం కాస్ట్ కట్టింగ్ చేసి వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగపడేటట్టు అందుబాటులో ఉండేది చేద్దాం అనేది ఈ ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని మనం అన్ని రకాల ప్యాకేజీలు చేయటం జరిగింది. కార్డియాలజీలో అయితేవి, నెఫ్రాలజీలో అయితేనేవి, కిడ్నీకి సంబంధించినవి అయితేనేవి, లంగ్స్కి సంబంధించింది అయితేనేవి, అలా వివిధ ప్యాకేజీలు చేయటం అనేది అందుబాటులో ఉండే విధంగా వాటిని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.
టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ శాసన మండలి సభ్యులు బచ్చిల అర్జునుడు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా బచ్చిల అర్జునుడు చిత్రపటానికి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిరాం ప్రసాద్ మాట్లాడుతూ బచ్చిల అర్జునుడు బీసీలలో ముద్ర వేయించుకున్న నాయకుడిగా పార్టీకి సేవలు అందించాడని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పార్టీ బలోపేతానికి కృషి చేశాడని కొనియాడారు. అటువంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం పార్టీలో ఉన్న బీసీలకు తీరని లోటన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదని విషన్ చిమ్మే నాయకుడని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాము తలుచుకుంటే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరని హోంమంత్రి వ్యాఖ్యానించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లకు మాత్రమే పనులు చేసి పెట్టమన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు మాట్లాడితే అక్రమ కేసులు పెడుతూ దాడులు నిర్వహిస్తున్నారని, అనారోగ్యం ఉన్నవారి పట్ల కూడా క్రూరంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కుల మీడియా అందరికీ కూడా వారు ఎలాంటి వారో, వారు విజన్ ఉన్న నాయకుడు కాదు, విషన్ చిమ్మే నాయకుడు అనే విధంగా వారు అస్సలు రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాము అనేటటువంటి ఒక స్పృహను మరచి బరి తెగించినట్టుగా బాధ్యతారాహిత్యంగా వారు రాజ్యాంగ నాయకుడిగా కాకుండా రాజకీయ నాయకుడిగా ఆ వ్యాఖ్యలు చేశారా అని అనిపించే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. నిజంగా ఎందుకు ఇంత ద్వేషం, ఎందుకు ఇంత కక్ష? రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన సాగిస్తానని ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత ద్వేషాన్ని, ఇంత కుళ్ళుని, ఇంత కుతంత్రంని కడుపులో పెట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలా. ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ద్వేషిగా, కటిక పేదలు అంటే విద్వేషంతో కూడినటువంటి వ్యాఖ్యలు చేస్తూ, నేను కొందరి వాడిని అందరి వాడిని కాదు అనే విధంగా, నేనున్నది రాజకీయం చేయడానికి మాత్రమే, పరిపాలన చేయడానికి కాదు అనే విధంగా, నేను అధికారంలోకి వచ్చింది నా కొడుకుని రాజకీయంగా పెంచడానికి మాత్రమే, నా కొడుకు పోటీ చేసేటటువంటి నియోజకవర్గానికి సంపద మొత్తాన్ని దోచిపెట్టడానికి మాత్రమే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి కాదు అనే విధంగా వారు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు. హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అనిత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమనుకుంటే రోడ్ల మీద తిరగలేరు అని మాట్లాడుతూ ఈ విధంగా ఒక వర్గపు ప్రజలందరి మీద విషం చిమ్ముతూ ఉంటే నిజంగా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా? గ్రామీణ నీటి సరఫరా కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్మికులు యూనియన్ పనిచేస్తుందని దళిత బహుజన్ ఫ్రంట్ జాతీయ కార్యదర్శి మేళం భాగ్యారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్మికులు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాగ్యారావు మాట్లాడుతూ, గ్రామీణ నీటి సరఫరా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు నూతనంగా ఈ సంఘం ఏర్పడిందన్నారు. నేడు విజయవాడలో ఆవిర్భావ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్మికుల హక్కుల కోసం ఈ సంఘం పోరాడుతుందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు గ్రామీణ నీటి సరఫరా కార్మికుల సంఘం పనిచేస్తుందన్నారు. నా పేరు మేళం భాగ్యారావు, దళిత బహుజన్ ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఆర్డబ్ల్యూఎస్
కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర యూనియన్ ఆవిర్భావం జరిగిన సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో మంచినీటి సరఫరా ఇచ్చేటువంటి టెక్నికల్ స్టాఫ్, వీళ్ళంతా వర్కర్స్. ఈ టెక్నికల్ స్టాఫ్, ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీస హక్కులు లేకుండా ఒక 25 సంవత్సరాలుగా కాంట్రాక్టర్ చేతిలోనూ ఇటు ప్రభుత్వం చేతిలోనూ అధికార చేతుల్లో వీళ్ళ హక్కులన్నీ కూడా పూర్తిగా అణిచివేయబడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. జిల్లాల్లో వీళ్ళు యూనియన్లు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ యూనియన్లతో అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ చర్చించడం జరగటం లేదు. నేను ఎస్ రామాంజనేయులు, సిఎస్ఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు కొత్తగా ఏర్పడినటువంటి ఆర్డబ్ల్యూఎస్ యూనియన్కి లీగల్ అడ్వైజర్గా ఉన్నాను. ఈ రోజున మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వీరిని గుర్తించి నంబర్ కేటాయించి తదుపరి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ప్రధాన ఉద్దేశం రాబో రోజుల్లో వాటర్ ఆఫ్ ఎలెగ్జైర్ అందరికీ తెలుసు, నీరే ప్రాణాధారం ఈ మానవ సమాజానికి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో త్రాగునీటి సమస్య లేకుండా సరైన సమయానికి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి త్రాగునీటి సరఫరా చేస్తూ ఉన్నటువంటి కార్మికులకి అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో రూరల్ వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘానికి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నా పేరు చెమ్మలమూడి ప్రసాద్ బాబు. రాష్ట్రంలో రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో సుమారు 5,000 మంది నుండి 7,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి 20 సంవత్సరాల నుండి కట్టు బానిసత్వంలో పనిచేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ జిల్లాలో కూడా కార్మిక చట్టాలు అమలు చేయటం లేదు. మినిమం వేజెస్ ఇంప్లిమెంటేషన్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ఐ కానీ పదే మేము అధికారుల్ని విన్నవించుకునేది ఏంటంటే, మరి ఈ కోట్లాది రూపాయలు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుని మరి ఈ కాంట్రాక్టర్లు మరి కార్మికులకు అందకోకుండా మరి కార్మికుల్ని ఆర్థికంగా నట్టేయటం ముంచేశారు. కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ నెల 4, 5, 6 తేదీల్లో బందర్ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్షన్ ఎక్స్పో అండ్ కాన్క్లేవ్ పేరుతో ఒక సదస్సు, చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బాజీ తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ వస్తుందని, అటువంటి టెక్నాలజీలను స్టేక్ హోల్డర్లకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరంలో మార్చి 4, 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ ఎక్స్పో, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ పేరుతోటి నిర్మాణ రంగం అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణ నేపథ్యంలో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక జాతీయ స్థాయిలో ఒక ఎగ్జిబిషన్ను అట్లాగే ఒక చర్చా గోష్ఠి ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈవేళ నిర్మాణ రంగం, భవన నిర్మాణాలు కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, వంతెనల నిర్మాణం కానివ్వండి, ఏదైనా నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతూ వచ్చింది. దేశ విదేశాల్లో మరి ఎంతో ముందుకి ఈ టెక్నాలజీ వచ్చింది. ఈ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, కొత్త పద్ధతులు ఏంటి, కొత్త పరికరాలు ఏంటి, కొత్త సాంకేతిక విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా నిర్మాణ రంగంలో ఉన్న స్టేక్ హోల్డర్స్కి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న వారందరి దృష్టి తీసుకెళ్ళాలి, వాళ్ళ యొక్క సమక్షానికి తీసుకురావాలి ఆ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా అనే ముఖ్య ఉద్దేశంతో ఒక వేదికని కన్స్ట్రక్షన్ ఎక్స్పో పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో అనేక సంస్థలు తమ యొక్క ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నాయి, తమ ప్రొడక్ట్స్ని ప్రదర్శిస్తున్నాయి, అట్లాగే సర్వీసెస్ని కూడా ప్రదర్శించబోతున్నాయి. ఈ ఎగ్జిబిషన్తో పాటుగా మార్చి 5వ తేదీన ఒక కాన్క్లేవ్ అంటే ఒక చర్చాగోష్ఠి, అమరావతి నగర నిర్మాణంలో ఏ రకమైన ఆధునిక పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది, అట్లాగే ఎటువంటి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి,
మరి ఆర్కిటెక్ట్లో కానివ్వండి, ఇంజనీరింగ్ విభాగం కానివ్వండి, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో కానివ్వండి, హై రైజింగ్ బిల్డింగ్స్ నిర్మించడంలో కానివ్వండి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది ఈ చర్చాగోష్ఠిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు చర్చిస్తారు. రంగాల్లాగానే భవన నిర్మాణ రంగంలో కూడా కార్మికుల లభ్యత బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే కార్మికుల లభ్యత తగ్గుతుందో అప్పుడు యాంత్రిక అవసరం వస్తుంది. ఇప్పుడు ఈ రోజున మన షైనీ గ్రూప్ బాజీ గారు, ఆయన పేరు కొన్ని సంవత్సరాలుగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మేము గోడల మీద చూస్తున్నాం. అట్లాంటిది ఆయన యొక్క ఇంకొక కోణం కొన్ని సంవత్సరాలుగా ఇటు అగ్రికల్చరల్ ఎక్స్పో అని, అలాగే టెక్స్టైల్స్ ఎక్స్పో అని, ఇటువంటి ఎగ్జిబిషన్స్ని ప్రజలందరికీ, అలాగే కొన్ని వర్గాలకి, అతి ముఖ్యమైన వర్గాలకి సమాజాన్ని నిర్మించడంలో కానీ ఇతర వ్యవస్థల్లో కానీ చాలా ముఖ్యమైన భూమికి పోషించే వాళ్ళకి అనుకూలంగా ఆయన ఒక వ్యక్తిగా, వాస్తవానికి ఏంటంటే ఇటువంటి ఎక్స్పోలు ఇటువంటివన్నీ ఒక వ్యవస్థ చేయాల్సింది. అటువంటి వ్యవస్థలు చేయాల్సింది ఒక వ్యక్తి. ఆయన ఈ రకంగా చేస్తున్నారంటే ఆయన హృదయపూర్వకంగా అభినందించాలి. ఇది మనకి అందరికీ కూడా ఉపయోగించే అంశం. ఎప్పుడైతే మనకి పనిలో వేగం కావాలో, ఎప్పుడైతే మనకి పనిలో నైపుణ్యం కావాలో, అటువంటిది కార్మిక వ్యక్తుల ఆ యొక్క లభ్యత లేనప్పుడు ఈ యంత్రాలు చాలా ఖచ్చితంగా సాధిస్తాయి. నేను స్వయంగా ఈ కార్మికులు చేసే ఈ ఉదాహరణకి చెప్తాను. నేను ప్లాస్టరింగ్ కార్మికులు చేయాలనంటే వాళ్ళకి ఒక రోజు పట్టేది ఒక యంత్రం, ఈ ప్లాస్టరింగ్ చేసే యంత్రం ఒక అరగంటలో చేసేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తామని తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. సింగినగర్ ప్రాంత ప్రజలకు అనారోగ్యం కలిగించే విధంగా డంపింగ్ యార్డ్లో చెత్త నిల్వ ఉంచడం సరికాదని వ్యాఖ్యానించిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ వి నిర్మలా కుమారి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.